ముత్యాలమ్మ మాతా కీ జై. ముత్యాలమ్మ మాతా కీ జై. సార్ ఇక్కడ మీరు టెంపుల్ చైర్మన్ కదా, మీరు అయితే చెప్పండి సార్, ఈ టెంపుల్ గురించి ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది టెంపుల్? మా పూర్వీకులు చెప్పింది ఏంటంటే 150 సంవత్సరాల కింద ఒక భక్తుడు ఇక్కడ రాగి వేప చెట్టు ఉంటే వేప చెట్టు కింద కూర్చొని భిక్షాటన చేసి వచ్చి ఇక్కడ అమ్మవారికి పూజ చేసేవాడట. ఆయన కింద ఉన్న విగ్రహాలు చూడ అది మెయిన్ అసలు ముందు అవి మేము తర్వాత మేము 40 ఏళ్ళ కింద గుడి హ్యాండ్ తీసుకున్నాం కాబట్టి పైన విగ్రహం పెట్టాము. అంతకుముందు కిందివే, ఇప్పటికి కూడా కింది విగ్రహాలు పవర్ఫుల్. ఓకే, అయితే అవి ఒక్క నిమిషం, మీరు చూస్తున్నారు కదా ఆ సార్ చెప్పింది కింద విగ్రహాలు ఉన్నాయి కదా, ఈ విగ్రహాలు అది చాలా పవర్ఫుల్ అంట. అది వెలిసి తీసుకొచ్చారంట, పెట్టిరు. సో దానిపైనే అమ్మవారిది కట్టారు సార్. అంటే చాలామంది ఎప్పుడు విజిట్ ఎక్కువ రష్ ఎప్పుడు ఉంటుంది ఈ టెంపుల్కి? శుక్రవారం వస్తారా? అండ్ ఇక్కడ కోరికలు అనేది నెరవేరుతాయా నమ్ముకుంటే అమ్మవారిని? నేను ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్తా. చెప్పండి సార్. మొన్న రీసెంట్లీ ఒక భక్తుడు ఇక్కడ బిహెచ్ఎల్ దగ్గర ఉంటాడు. ఓకే. అతను 6 నెలల నుంచి పాస్పోర్ట్ ఆఫీస్కి వస్తున్నాడు అమెరికా పోవడానికి. ఎప్పుడు వచ్చినా రాలేదని చెప్తున్నారంట. ఇప్పుడు కూడా అమ్మవారిని మొక్కలేదంట. ఆ రోజు చెప్పినా రిటర్న్ పోయేటప్పుడు సార్ ఎందుకో మొక్కుతున్నట్ట పక్కన ఒక ముస్లాం చెప్తుందంట, వెళ్ళురా నీకు వచ్చింది వెళ్ళు, పాస్పోర్ట్ వచ్చింది వెళ్ళమని చెప్తుందంట. అప్పుడు ఫోన్ వస్తుందంట. మొక్కినాక ఫోన్ తీస్తే సార్ వచ్చాయా బాబు నీకు పాస్పోర్ట్ అడిగి ఉందని. అతను 20,000 ఇచ్చిపోయాడు మొన్న అమ్మవారు. చాలా థ్యాంక్స్ సార్ మీరు చెప్పినందుకు. మీరు టెంపుల్ గురించి చెప్పారు. ఇప్పుడు నేను చాలామందికి అదే విజిట్ కమ్మనే చెప్తాను. మీ పేరు సార్? మీ పేరు? ఇంకోటి నా పేరు దశరథ్ యాదవ్ అండి. ఓకే. ఇంకోటి ఏంటంటే కింద ఉన్నాయి కదా, అవును, ఈ ముందు పెంకిలు, ఇది పెంకులతో చిన్నగా ఇంతే. ఓకే. పూర్వీకులలో పెట్టింది. తర్వాత దీన్ని ఒక అతనికి ఏమనిపించిందేమో గుడి కడతా అని చెప్పేసి ఆ కింది విగ్రహాలు తీసి గంపలో పెట్టి పక్కన పెట్టేసింది. ఓకే. ఇంటికి వెళ్ళే వరకు, సాయంత్రం ఇంటికి వెళ్ళే వరకు ఇంటి అందరికి అమ్మతాన్ని వచ్చేసింది. అంత పవర్ఫుల్. అయితే ఏం చేయాలి, సాయంత్రం అయితే ఇంటికి వచ్చి ఇట్లా ఏమైంది అంటే ఏమో మాకు అది తీసాను ఎప్పుడో వచ్చి మళ్ళీ మొక్కి ఏదో విధిగా పెట్టేసి. అవునా? ఒక వేప చెట్టు ఉండే, చెట్టు కొట్టేసినప్పుడు చనిపోయాడు అప్పుడు స్పాట్లోనే. అమ్మవారు మీరు అనేది చాలా పవర్ఫుల్. అందరు కోరికలు నెరవేరుస్తాయి అంటారు. ఫ్రైడే రోజు వస్తే చాలా బాగుంటుంది, ఇంకా పవిత్రంగా. మాంకాళి జాతర ఒకటి, దసరా నవరాత్రులు బాగా చేస్తామండి. మాంకాళి జాతరకి చాలా. సార్ మీ పేరు సార్? మీరు ట్రెజరర్ అంట, నాగరాజు గారు మాట్లాడుతున్నారు. సో మీరు 40 ఏళ్ళ నుంచేనా మీకు ఇక్కడ? 40 ఇక్కడ. ఓకే. ఓకే, చూస్తున్నారు కదా అమ్మవారిది కౌంటింగ్ అనేది చేస్తున్నారు. ఇద్దరే, ఎవరు బయటి వాళ్ళని ఇన్వాల్వ్ చేయనియరు, వీళ్ళే లెక్క పెడతారు. ఎందుకంటే ఇక్కడ వేసిన ప్రతి రూపాయి వేరే టెంపుల్స్లలో ఎక్కడికి వెళ్తాయో తెలియదు, కానీ ఇక్కడ ప్రతి రూపాయికి మనం వేసిన దానికి మనకి అమ్మవారి దీవెనలు వస్తాయి. వాళ్ళు గుడికి వాడతారు, పర్సనల్కి ఎవరు వాడరు అనమాట. సో అందరూ విచ్చేయండి. ఇక్కడ చూస్తే మీరు బయటికి కమాన్ కనిపిస్తుంది, ఇది పాలికా బజార్ దగ్గరనే ఉంటుంది. అండ్ ఇక్కడ నా పర్సనల్ చెప్పాలంటే నేను ఎవరో కాదు, నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను లాస్ట్ ఇయర్ స్పాండిలైసిస్ హెల్త్ ఇష్యూతో ఇక్కడికి వచ్చిన. మీకు తెలియదు ఏంటంటే నేను ఇక్కడ నడవలేని జాగాలో ఉండే నేను మొక్కున్న 41 రోజు ఖచ్చితంగా డైలీ వచ్చిన, శివునికి మొక్కున్న, అమ్మవారికి మొక్కున్న. నా తప్పు ఏంటంటే మంచిగా అయినాక వస్తా అనుకున్నా, కానీ రాలేకపోయినా, మర్చిపోయినా. నేను ఇప్పుడు మంచిగా ఉన్నా, నేను ఖచ్చితంగా వస్తా. మీరు రండి, ఏదన్నా మొక్కోండి. అంటే మొక్కడం అంటే ఏమి ఇదేస్తా అదేస్తా అని కాదు, అమ్మవారిని తలుసుకోండి. మీరు ఎవరికి ఏమి హామీ చేయకపోతే మీకే మంచి చేస్తాడు. టెంకాయ కొడితే సరిపోతుంది అంట సార్ చెప్తున్నారు. సో చాలా మంది ఏంటంటే అమ్మవారి భక్తి పెట్టుకొని పోతే సక్సెస్ అన్ని మంచిగా సక్సెస్. ఉద్యోగానికి వెళ్ళినా, మన పెళ్లి చూపులకు వెళ్ళినా అమ్మవారి పక్కా 100% కరెక్ట్ అవుతుంది. చాలా థ్యాంక్స్ సార్, మీరు గుడి గురించి ఇంత బాగా చెప్పారు. ఇది చూసైనా చాలామంది వస్తారనేసి కోరుకుంటున్నాము. వస్తారు. చెప్పాను కదా అమ్మవారు అట్లా చాలా మంది కనపడింది అమ్మవారు. అవునా? అమ్మవారు రాత్రి కూడా 12 తర్వాత అమ్మవారు తెల్లొచ్చి కట్టుకుని లోపలికి వెళ్ళిపోయింది. అవునా? చూసినా చెప్పాను, లేబర్ కమిషనర్ ఉండే అతను చెప్పాడు. నేను అమ్మవారు చూసి ఆయన ప్రతి సంవత్సరం అమ్మవారి పండుగ 11,000, దసరా నవరాత్రిలో 15,000 పంపిస్తాను. ఎందుకంటే అమ్మవారు నాకు ఇచ్చింది కాబట్టి, దర్శనం ఇచ్చింది. ఒకటి భక్తులు ఇచ్చింది అన్ని రూపాయి కౌంటింగ్ ఉంటుంది. రిసిప్ట్ ఇస్తాము, ఆ రిసిప్ట్ ఉంటుంది. నా అమ్మవారికి 40 కిలోల గోల్డ్ ఉంది, 16 కిలోల వెండి ఉంది. భక్తులు ఇచ్చింది. అమ్మవారికి ఎంత ఉన్నా తక్కువనే. మనకి అదే మనకి ఇప్పుడు ఎంత, మీరే చెప్పండి ఫ్రెండ్స్, మనకి మంచి అయిందంటే